శ్రీ గురువే నమః, శ్రీమాత్రే నమః, ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ట్రిపిజాయిడ్లో భాగంగా అధిక కోణ త్రిభుజము. ఈ అధిక కోణ త్రిభుజం అనేటువంటిది దాన్నే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇందాక చెప్పాను, వైశాల్యము ఏజిపడ్డు అధిక కోణ త్రిభుజం వైశాల్యము. వైశాల్యం అనేది ఏతో చూసిస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ ఇంటూ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఎందుకంటే అల్పకోణ త్రిభుజంలో ఎస్ ప్లస్ ఏ, ఎస్ ప్లస్ బి, ఎస్ మైనస్ సి అన్నాం. ఇప్పుడు రూట్ ఆఫ్ అధిక కోణంలో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి ఇంటూ అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బాక్స్ టైప్ బ్రాకెట్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ सी स्क्वायर माइनस रूट ऑफ ए स्क्वायर माइनस बी स्क्वायर बाई 2b होल स्क्वायर. ఇది అంటే అధిక కోణ త్రిభుజ వైశాల్యం అడిగినప్పుడు సింపుల్గానే వచ్చేసింది. ఈ అధిక కోణ వైశాల్యంలో ఎస్ అంటే తెలుసు కదా. ఇది ఇక్కడ ఎస్ అంటే ఏంది? ఇందాక అల్పకోణంలో త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలతన్నాం. ఇక్కడ అధిక కోణంలో కూడా త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత. ఈ విధంగా వైశాల్యాన్ని మనం కనుక్కోవాలి అధిక కోణ త్రిభుజంలో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వృత్తము. తర్వాత వృత్తం. ఈ వృత్తం అనేటువంటిది ఇలా ఉంది. ఈ వృత్తం అనేటువంటిది ఇలా ఉంది. ఈ వృత్తంలో మధ్య రేఖ ఇలా పోతుంది. ఎవడది డి, ఇది డి. ఇది వచ్చేసి ఇలా ఒక రేఖ పోతుంది. ఇది మధ్యలో ఆర్, ఇది ఆర్. ఇది వచ్చేసి ఇది ఆర్. ఇది ఆర్. ఈ వృత్త కేంద్రం అనేది ఈ వృత్త కేంద్రం ఆర్. ఆ యొక్క వృత్తం యొక్క చుట్టుకొల అంటే మనకు తెలిసి ఇంతకుముందు పై అంటే ఎంత 22/7, 22/22/7. అప్పుడు పై ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే వృత్తంలో వృత్తము యొక్క చుట్టుకొలతపై వృత్తము చుట్టుకొలతపై అప్పుడు మనం ఏం చేయాలి? పై కొనుక్కోవాలంటే చుట్టుకొలత కూడా కనుక్కోవాలి. వృత్తం యొక్క చుట్టుకొలతపై వృత్త వ్యాసము. ఇక్కడ ఆ స్మాల్ ఆర్ అంటే వ్యాసార్థం. అది అదేవిధంగా వృత్త వైశాల్యం సూత్రం ఏంది? వృత్త వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు వృత్త వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు వైశాల్యం అంటే ఏతో చూసిస్తాం. అప్పుడు వృత్త వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం, 5r². వృత్త వైశాల్యం సూత్రం 5r². r అంటే వ్యాసార్థం, 5 అంటే 22/7.
వ్యాసార్థం వాల్యూ ఇదైతే ఎంతైతే ఇస్తారో ఇలా అనుకోండి, ఇది ఆర్. ఈ బిట్టు ఏదైతే ఇస్తారో ఆ వాల్యూ స్క్వేర్ చేసేస్తే వచ్చేస్తుంది 22 పోయి 7 వేసి. వృత్తం యొక్క చుట్టుకొలత, వృత్తం చుట్టుకొలత, వృత్తం యొక్క చుట్టుకొలత, వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటంటే 2πr². ఇక్కడ πr వృత్త వైశాల్యం πr². ఈ వృత్త వైశాల్యం πr²కి 2 పక్కన మల్టిప్లికేషన్ చేస్తాం 2πr². అంటే దాని వృత్త వైశాల్యానికి వృత్త చుట్టుకొలతకి తేడా ఏంటంటే వైశాల్యానికి 2 ఉండదు, పక్కన చుట్టుకొలతకి 2 ఉంటుంది. πr² అనేది వృత్త వైశాల్యం, 2πr² అనేది వృత్తం యొక్క చుట్టుకొలత. లేకపోతే 5d, లేకపోతే దీన్నే πr² కూడా 5d. అంటే కర్ణాన్ని 22/7 మల్టిప్లికేషన్ చేసిన వృత్తం యొక్క చుట్టుకొలత వస్తుంది. వృత్తం యొక్క చుట్టుకొలత కావాలంటే వైశాల్యం πr²కి ముందు 2 మల్టిప్లికేషన్ చేస్తే చుట్టుకొలత వస్తుంది. లేదు అంత కష్టం కన్ఫ్యూజ్ అయితే 5d, కర్ణాన్ని 5తో మల్టిప్లికేషన్ చేస్తే వృత్తం యొక్క చుట్టుకొలత వస్తుంది. అదేవిధంగా వ్యాసము. ఇప్పుడు వ్యాసం అంటే స్మాల్ ఆర్ వస్తుంది, క్యాపిటల్ ఆర్ = వ్యాసము క్యాపిటల్ ఆర్ = 2 ఇంటూ వ్యాసార్థం. వ్యాసార్థం అంటే స్మాల్ ఆర్, 2 ఇంటూ వ్యాసార్థము. వ్యాసము r = 2 ఇంటూ వ్యాసార్థం. వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్తో సూచిస్తాం. వ్యాసార్థాన్ని చూస్తాం స్మాల్ ఆర్. అంటే వ్యాసం r = 2 ఇంటూ వ్యాసార్థం. వ్యాసార్థం అంటే స్మాల్ ఆర్. కాబట్టి ఈ వృత్త వైశాల్యము అది కోణ త్రిభుజం గురించి. తర్వాత అర్ధవృత్తము. ఈ వృత్తము అర్ధవృత్తము. ఈ వృత్తంలో గురించి పూర్తి పట్టు వస్తే అర్ధవృత్తము, తర్వాత అర్ధవృత్తము. ఈ అర్ధవృత్తంలో కూడా ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది, గ్లోబ్ లాగా ఉంటుంది అర్ధవృత్తం. ఇది స్మాల్ ఆర్, మధ్యలో గ్యాప్ ఉండొచ్చు. ఇది స్మాల్ ఆర్, ఇది వచ్చేసి స్మాల్ ఆర్, అర్ధవృత్తం. ఇది వచ్చేసి డి, ఇది ఇక్కడ డి, సెమీ సర్కిల్ అంటే దీన్ని సెమీ సర్కిల్ లేక అర్ధవృత్తం. అర్ధవృత్తం అంటే సెమీ సర్కిల్. అయితే అర్ధవృత్త వైశాల్యము, అర్ధవృత్త వైశాల్యము. ఈ అర్ధవృత్త వైశాల్యం తెలియాలంటే మనకు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క లింక్ ఉంటుంది. వృత్త వైశాల్యం ఏం చెప్పాను πr², వృత్తం చుట్టుకొలత ఏం చెప్పాను 2πr², లేక 5d 5 ఇంటూ d అని చెప్పాను. ఇప్పుడు అర్ధవృత్త వైశాల్యం కూడా చూడండి. అర్ధవృత్త వైశాల్యం ఏ విధంగా ఉంటుంటే πr² చెప్పాము కదా, అర్ధవృత్త వైశాల్యం దాన్ని సగం చేస్తే చాలు కదా. అప్పుడు πr² అంతే. అర్ధవృత్త వైశాల్యం ఇంటూ πr². తీసేస్తే వృత్త వైశాల్యం అవుతుంది, పెడితే అర్ధవృత్త వైశాల్యం అవుతుంది. ఆ అర్ధవృత్త చుట్టుకొలత ఏంటంటే πr ప్లస్ క్రమార్థి. అంటే 5 ఇంటూ వ్యాసార్థము ప్లస్ 2 ఇంటూ వ్యాసార్థము = 36/7r. చుట్టుకొలత అర్ధవృత్త చుట్టుకొలత πr ప్లస్ 2r = 36/7 ఇంటూ r. తర్వాత సెక్టర్.
తర్వాత వృత్త విషయాలను చెప్పాను, అర్ధవృత్త విషయాలు చెప్పాను, అదేవిధంగా అది కొన్ని త్రిభుజం చెప్పాను ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ సెక్టర్.